7 Hills టీవీకి స్వాగతం. చిత్తూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ ఎదురవుతుంది. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 20 మంది కార్పొరేటర్లు చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నివాసంలో చిత్తూరు నగర మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో మున్సిపల్ కార్పొరేషన్ పై తెలుగుదేశం పట్టు సాధించింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ లో వైసీపీ 47, తెలుగుదేశం 3 సీట్లు ఉండేవి. గతంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేనలో చేరినప్పుడు 5 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. తాజాగా వైసీపీకి చెందిన 15 మంది తెలుగుదేశంలో చేరడంతో రాజకీయం మలుపు తిరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆధిపత్యం సాధించింది. ఈరోజు మన గురిజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురిజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని. అతని దృష్టి అంతా నేను 25 ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ఉంది రాజేష్. ఇది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వేలూరు, తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది, మన చిత్తూరు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ పార్టీలో చేరి మన సీఎం గారి దగ్గర కానీ, లోకేష్ బాబు దగ్గర కానీ చిత్తూరు కావాల్సిన ఫండ్స్ గురించి అందరూ కలిసికట్టుగా పోరాడి ఫండ్స్ తెచ్చుకొని చిత్తూరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు దొరబాబు సమక్షంలో ఈరోజు పార్టీలో చేయడం అయింది. మా సంకల్పం నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటూ అవకాశం నమస్కారం. ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. సో వారందరికీ కూడా మా నాయకులు, మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకత్వంలో కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, మా పార్టీలో అనేక నాయకత్వం కౌన్సిలర్స్ కావచ్చు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మేయర్ అముదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణంకి మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది. వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది. తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక. సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా కృషి చేయాలని చిత్తూరు నగర మేయర్ ఆముద పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ ఆముద అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో అన్ని డివిజన్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అధిక సంఖ్యలో తీసుకొచ్చేందుకు స్థానిక శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నగర మేయర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 50 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను అంచనా వేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. నా యొక్క నమస్కారాలు, కోఆప్షన్ మెంబర్లకి నా యొక్క వందనములు. అదేకాకుండా నగరపాలక కమిషనర్ అరుణ గారికి, నగరపాలక సిబ్బందికి, నిర్మా గోపి గారికి, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం ప్రారంభించాలని కోరుకుంటున్నాను. నగర అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ నందు వివిధ వార్డుల యందు పూర్తి చేయబడిన పనులకు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నందు బిల్లులు అప్లోడ్ చేయడం జరిగినది. సదరు విషయమై తేదీ 22/2/2024 ది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వెంకటేశ్వరం గుంటూరు వారు వీడియో కాన్ఫరెన్స్ నందు
సదన సాధారణ నిధులు ఇదివరకే సీఎంఎస్ పోర్టల్ నందు అప్లోడ్ చేయబడిన బిల్లులను 15 ఫైనాన్స్ నిబంధనల ప్రకారం వర్తింపచేసే బిల్లులను క్రింద విధంగా తెలుపబడింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనే ఒక టీమ్ ఉంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ డిపిఆర్ తయారు చేయడానికి పిఎంయూ టీమ్ వర్క్ చేస్తుంది. ఇది స్టేట్ లెవెల్ లోనే టెండర్స్ పిలిచేసి ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఆ స్టేట్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మనం వీళ్ళకి శాలరీ ఇస్తూ ఉంటాము. డాక్టర్ మురళీ మోహన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మన కూకట్పల్లి శాసనసభ్యుల వారిని ఆహ్వానించడం జరుగుతుంది. గౌరవనీయులైన మన చిత్తూరు ఎమ్మెల్యే గుంజాల సాయికి నా యొక్క అభ్యర్థుల నమస్కారములు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అన్న గారికి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు. నేను గురజాల జగన్మోహన్ నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉంటానని, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థవంతంగా నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గురజాల జగన్మోహన్ నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రముగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ డాక్టర్ కలిగిరి మురళీ మోహన్ నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందనియు, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వర్తించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ కలిగిరి మురళీ మోహన్ నేను మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదే ప్రతి ఇయర్ కూడా ఇది ఒక సగం ఏంటంటే ఒకరికి 1,20,000 పడింది, ఇద్దరికి 1,20,000. ఇప్పుడు ఆయన వైద్యంలో ఉన్నారా? సవరించండి. ఆనాటి వైస్ చైర్మన్ ఇప్పుడు మేయర్ గారి అనుమతి తీసుకున్నారా, కౌన్సిల్ అనుమతి తీసుకున్నారా? మేయర్ గారి ఇనాటిస్పేషన్ తీసుకున్నాం సార్, కలెక్టర్ గారి అప్రూవల్ ఉంది. ఎందుకంటే దేనికైనా కూడా కమిటీ స్టాచ్యూ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మేయర్ గారి పూర్వ స్టాచ్యూ కూడా పెట్టేసి ఉన్నాం సార్. దానికి హానరబుల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా హాజరయ్యారు. కాబట్టి సవరించండి.
ఉన్న సిచ్యుయేషన్ ఇది మనం గూగుల్ లో చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంది. మన రీసెంట్ గా మనం ఎమ్మెల్యే సార్ విజిట్ చేయడం రూట్ ఎప్పుడు కూడా చేయలేకపోయాము. వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన మార్కెట్ వెంటనే. అలాగే ఇది రైట్ సైడ్ చూపిస్తుంది ఫిష్ మార్కెట్. వాళ్ళకి ఒక ప్రాపర్ క్లీనింగ్ ఏరియా లేకపోవడం వల్ల ఆ చిన్న చిన్న ట్యాంకులోనే ఆ ఫిషెస్ పెట్టేసి పోసిన స్మెల్ కి పక్కనే ఉన్న జేఎన్ స్కూల్లో ఆల్మోస్ట్ 400 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సార్లు అనారోగ్యం బాధపడాల్సిన పరిస్థితులు డ్రైన్ ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ మో లైన్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా. ఒక చిన్న వర్షం పడ్డా కూడా మార్కెట్ మొత్తంలో నీళ్ళే ఉండిపోతుంది. ఇది పార్కింగ్ స్పేస్ ఇలా వస్తుంది. అలాగే టాయిలెట్స్ కూడా కొంచెం మోడర్నైజ్ వేలో టాయిలెట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇది ఓవరాల్ గా మనకి రాబోయే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్లాన్. సో ఈ చిత్తూరు కార్పొరేషన్ లిమిట్స్ లో ఈ షాపులు ఎంతమందికి వస్తాయి? మీరు ఎన్ని ప్రపోజ్ చేసిన షాప్స్? సార్ మనకి అక్కడ 150 షాప్స్ ఉన్నాయి సార్ ఎగ్జిస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫర్ యువర్ ఇనిషియేషన్. ఐఎమ్ అప్రిషియేటింగ్. నేను అడుగుతున్నది అంటే బీయింగ్ ఏ రూరల్ ఏరియా ఎమ్మెల్యే, ఐ హ్యావ్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ 100 మంది ఎవరైతే షాప్ తీసుకుంటారో వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, అవునా? సో అప్పుడు మిడిల్ మ్యాన్ కొనడం అమ్మడం ఉంటుంది. రైతు బజార్ను కూడా కార్పొరేషన్ లిమిట్స్ లో రైతు బజార్ను కూడా బాగా మనం ప్రమోట్ చేయగలిగితే, సఫిషియంట్ చేయగలిగితే రైతులను డైరెక్ట్గా తీసుకుంటుంటారు. కౌన్సిల్ సమావేశంలో మీరు ఇవాళ పెట్టిన ఈ సబ్జెక్టు ఒక 138.5 లక్షలకు ఎస్టిమేట్ చేశారు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళే దారి క్లియరెన్స్ ఉన్నారని మార్కెట్ ను కూడా ఆల్రెడీ ఒకసారి రోడ్డు పైన కూడా వ్యాపారాలు చేయకూడదని షిఫ్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా. దీన్ని బస్ స్టాండ్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉండే బస్ స్టాండ్ కూడా షిఫ్ట్ చేసి తర్వాత రెండుగా హోల్సేల్ మార్కెట్ ఇక్కడ డైలీ కొంచెం రైతులు వచ్చి అమ్ముకొని పోవడానికి బాగుంటుంది అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. మీ లెక్క ప్రకారం 1,30 లక్షల దాకా అక్కడ వెచ్చించి చేయాలని చెప్పడం అదే బాగున్నాను. కానీ అదే మనకు ఆ ప్లేస్ నుంచి ఈ డబ్బు ఖర్చు పెట్టి అక్కడ కట్టేదానికి కమర్షియల్ కాంప్లెక్స్ కానీ లేదు హాస్పిటల్ నుంచి కొంచెం వెహికల్స్ హాస్పిటల్ కొంచెం వెహికల్స్ కానీ టౌన్ లో ఏదైనా పర్పస్ చేసిన ప్లేస్ బాగుంటుంది. ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు, చూశారు. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పడం ఏమంటే కౌన్సిల్ సమావేశం ఇవాళ ఎవరు తప్పుగా అనుకోకపోతే చిన్న మనవి ఇవాళ 9:30 గంటల నాకు మా మేయర్ గారు పార్టీ తెలుగుదేశం కండువా వేసుకున్నట్టుగా మా అందరికి కూడా వాట్సాప్ లో ఫోటోస్ ఇచ్చినాయి. ఇవాళ మేయర్ గారు ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మేయర్ గా ఉండి నడిపిస్తున్నారా లేదా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉండి నడిపిస్తున్నారా అనేది మీరు క్లారిఫై చేస్తుంది. ముఖ్యంగా ఒకటి మేయర్ అనేది ఎలక్షన్స్ అనేది మీరు మా వైఎస్ఆర్ పార్టీ రిజైన్ చేసినట్టయితే వెంటనే మీరు కార్పొరేటర్ గా ఉంటారు. ఒక కార్పొరేటర్ గా మీరు ఇక్కడ సమావేశంలో ఉండొచ్చు. కార్పొరేటర్ కాకుండా మీరు కనుగొని తెలుగుదేశం తరఫున మేయర్ సీట్ కానీ వెళ్ళినట్టయితే దానికి తగిన ప్రొసీజర్ యాక్ట్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో ఉంది. తద్వారానే మేయర్ గా మీరు ఉండాల్సి వస్తుంది. ఈ మేయర్ గా మీరు ఇవాళ ఇలాంటి అజెండాలన్నీ కూడా కమిషనర్ గారు ఆమోదం చేసినట్టయినా లేదు మేయర్ గా సంతకాలు పెట్టినట్టయినా ఇవి కోరిన కోర్టుని పేర్చాల్సి వస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మంచిది మేయర్ గారు తెలుగుదేశం తరఫున పార్టీ కండువా వేస్తున్నందుకు ఆమెకు రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆరోగ్యాలు వేయాలని బాగుండాలని కూడా మనసారి కోరుకుంటున్నా. ఏవైతే మీ సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరు ఏ సలహా ఇచ్చినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మా ప్రభుత్వం వాటిని స్వీకరించి ప్రజలకి మంచి చేయడానికి ఏవైతే అనుకూలిస్తాయో వాటికే మేము మొట్టమొదట ప్రాధాన్యత కల్పిస్తామో. నేను ఏదైతే ఈ చిత్తూరులో గత 50 సంవత్సరాలుగా ఈ మార్కెట్ గురించి సమస్యలు వింటున్నానో ఆ సమస్యని చిత్తూరులో ఫస్ట్ దాన్ని టేకప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మార్కెట్ లో
మీరు చెప్పినట్టు దళారులే కాదు, ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ అది. అంటే గత 50 సంవత్సరాలుగా ఎవరికి ఏది కావాలన్నా ఆ మార్కెట్ కి వెళ్ళేవారు అనుకూలత. అదే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలు నివసించే వారికి ఆ మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న స్థలాన్ని మనము రెన్యూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నేను చూసిన, మీరు చెప్పినట్టే బెంగళూరు లాంటి పట్టణాల్లో అనేక రకాలుగా డెవలప్మెంట్ గత 20 సంవత్సరాలుగా చూస్తే 100% అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూశానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పొగలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి ఇంకా కూడా రైతుల కోసం మీరు చెప్పినట్టు మాన్యువల్ మండీని కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగారు, నెల్లూరు, పొగలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించిన కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరికి అవసరాలు ఉన్నాయో వాటిని అంతా కూడా దిగుమతి చేసి మన మైండ్లో ఆ యార్డును కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం చేసుకుంటాం ప్రజల కోసము. మీరు చెప్పినట్టు రాజకీయ పరమైన అనేక రకాలుగా ఇప్పుడు మేయర్ గారు కావచ్చు, లేదా డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, లేదా అనేక వ్యక్తులు పార్టీలు మారారు. అది మీరు చెప్పిన ప్రకారం అభివృద్ధి చేయడానికి కావాల్సిన అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేయడం అనే ఏకైక లక్ష్యంతో మేము అన్ని పార్టీల వాళ్ళు ఆహ్వానించాం తప్పితే ఏదో ఒక పార్టీ వ్యక్తుల్ని భయభ్రాంతం చేయడం లేదో బెదిరించే పార్టీలోకి అయితే ఎవరిని ఆహ్వానించలే. ఎవరికి చిత్తూరు అభివృద్ధి పైన కాంక్ష ఉందో, ఎవరికి చిత్తూరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందో వారందరినీ ఆహ్వానించడం, చిత్తశుద్ధి కలిగిన ప్రతి కార్పొరేటర్ని కూడా అభినందిస్తూ ప్రజలకు మనం ఏవైతే హామీలు ఇచ్చి ఎలక్షన్లలో గెలుపు ఓటమిలు అనే సర్వసాధారణం. బట్ గెలిచిన వారికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రొటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కి, అలాగే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వీరందరి సహకారంతో చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ప్రజల కోసం ఏది చేసినా తప్పు కాదని భావించి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదన్నా ప్రజలకు మంచి జరగడానికి కావాల్సిన సలహాలు, సూచనలు మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన అన్ని సూచనలు కూడా మేము పరిశీలనలో తీసుకొని అందరితో కలిసి ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాను. 2 అంశాలను ప్రస్తావించారు. మొదటి అంశం, ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు ప్రజెంట్ చేసినటువంటి మార్కెట్ యార్డు కాదు, యార్డు వేరు, మార్కెట్ వేరు. మార్కెట్ అనేది వెండర్స్తో ఉంటుంది, యార్డ్ అనేది రైతులతో ఉంటుంది. స్మార్ట్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక అత్యద్భుతమైనటువంటి ప్రపోజల్ ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. యార్డ్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫార్మర్స్ తో లింక్ ఉంటుంది, ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళతో లింక్ ఉంటుంది. అది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటారు దానికి. ఇది వచ్చి మార్కెట్, ఇది వచ్చి వెండర్స్, బయర్స్ రెండు ఉంటారు. కాబట్టి ఇది స్మార్ట్ ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా దీన్ని మీరు గుర్తిస్తారని మేము భావిస్తున్నాం. ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం చిత్తూరు ఏదో ఒక రోజు స్మార్ట్ సిటీగా డెవలప్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన తర్వాత చిత్తూరు అనుకున్నంత వేగంగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈ ఐడియాలలో ఆ అభివృద్ధిని మనం చూడాలన్నటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఒక స్మార్ట్ థింకింగ్ తో, స్మార్ట్ ఐడియాస్ తో మనం వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్ గా సిటీ గ్రోత్ కూడా బాగుంటుంది అన్నది మీరు ఆలోచించవలసిందిగా, ఆ విధంగా సహకారం అవసరంగా కోరుకున్నాను. అట్లాగే రెండో విషయాన్ని, సభా గౌరవాల గురించి మీరు ప్రస్తావించడం. సభా గౌరవం కోరుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. ఆ గౌరవానికి మేము కూడా ఇన్వరించే విధంగా పనిచేస్తున్నాం. కానీ సభా అధ్యక్షులైనటువంటి గౌరవ మేయర్ గారు ఆ మేయర్ గా ఆ దుస్తులు వేసుకుని కూర్చున్నారు, కానీ కండువలు వేసుకుని కూర్చునే సంప్రదాయం ఎక్కడ ఉండదు. కాబట్టి గౌరవ మేయర్ గారిని మీరు ఆ విధంగా ప్రశ్నించడానికి మాత్రం నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంపిక చేస్తున్న
కౌన్సిల్ సభ్యులందరూ కూడా మెజారిటీతో ఎంపిక చేసుకుంటారు. మీ అభ్యంతరాలు ఉంటే మీకు సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన నోటీస్ ఇచ్చి మీరు ఎవరున్నారన్నటువంటి విషయాలు ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. మనం గౌరవ స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు కండువతో కూర్చొని కౌన్సిలర్ లేకపోతే ఎక్సెప్షన్ సభ్యులుగా లేకపోతే కోఆప్షన్ సభ్యులుగా కండువలేసుకుని కూర్చుంటారు. మేయర్ గారి స్థానం చాలా గొప్పది కాబట్టి ఆ విషయం నేను మాత్రం నేను అర్థం వ్యక్తం చేస్తున్నాను. ఈ మార్కెట్ విషయం మాట్లాడుతున్నాను. ఇది చాలా మంచి విషయం. చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు సిటీలో మాత్రం సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకే చోట మనం ఇట్లా డెవలప్ చేస్తే రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం 400 మందికి మాత్రమే మీరు పార్కింగ్ ఫెసిలిటీ అనేది పెట్టడం జరిగింది. ఇలా కాకుండా మీరు అభివృద్ధి చేయండి, దాన్ని ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో చేయండి. దీంతో పాటుగా ప్రశాంత్ నగర్, అదేవిధంగా మురుగంబట్టు, ఉంగారెడ్డిపల్లి, ఇరువారం, ఈ చోట ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ప్రజలు ఉన్నారు. అక్కడ మన మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగకరంలోకి తీసుకుని వచ్చి అక్కడక్కడ రోడ్ల పైన, రోడ్ల పక్కన బండ్లు ఇవన్నీ పెట్టుకొని చిరు వ్యాపారస్తులందరూ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేసినట్లు ఉంటది. మన మున్సిపాలిటీ కూడా ఆదాయం వస్తుంది. చిత్తూరులో ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా కూడా రోగులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. అంబులెన్స్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం దీంతో పాటుగా మనకు ఆల్రెడీ కొంగారెడ్డిపల్లిలో ఒక మార్కెట్ యార్డ్ ఉంది, ఎంఎస్ఆర్ దగ్గర రైతు బజార్ ఉంది. అదేవిధంగా మన కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ చుట్టుపక్కల ఉన్న మన సరౌండింగ్ లో 4 పక్కల కూడా ఒక చిన్న చిన్న, అంటే పెద్దది లేకపోయినా కనీసం స్థలమైనా మనం ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులే వాళ్ళే తాత్కాలికంగా షెడ్యూల్ కావాలంటే కూడా మన దగ్గర నిధులు లేకపోతే వాళ్ళే వేసుకుంటారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డెవలప్ చేశాము. అలాగే నగరం నలుమూలలా కూడా మనం 3 చోట్ల కూడా ఇంకా 3 చోట్ల మార్కెట్ ప్రతిపాదన సిద్ధం చేయండి అని మాకు ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం అయింది. దాని ప్రకారంగా మనకున్న ఆల్మోస్ట్ మనకి 112 crores ఆఫ్ ప్రాపర్టీ, కార్పొరేషన్ ప్రాపర్టీ ఉంది. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ మేము ఆల్రెడీ ప్రపోజల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. దిస్ ఈస్ ఫర్ ద నోటీస్ ఆఫ్ ఆల్ ద హండబుల్ కార్పొరేటర్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే మనము నీట్ గా చేసుకోకుండా కొత్త వాటికి వెళ్ళాము అంటే ప్రజలు కూడా ఉన్నదాన్ని చేయలేదు కానీ కొత్త దానికి పోయాడు అంటారు. కాబట్టి ఇది 50 సంవత్సరాలుగా మనం అక్కడ చూస్తున్న మార్కెట్ అలాగే ఉంది. కాబట్టి ఫస్ట్ అది సెంటర్ ఆఫ్ ది టౌన్ కాబట్టి దాన్ని స్టార్ట్ చేశాక ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో దాన్ని అంతా కన్సిడర్ చేసి కలిసి పని చేసుకోండి. ఈ రోజు చిత్తూరు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ మార్కెట్ ని పునరుద్ధరించాలంటే నేను దాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అలవాటు పడతారు ఆ మార్కెట్ పోయేసి. దీన్ని మనం పునరుద్ధరించేటప్పుడు దాని ఒక కాంప్లెక్స్ గా కట్టి ఆ చేపల మార్కెట్, మటన్ మార్కెట్ దాని అంతా డెవలప్ చేసి నెల్లూరులో చూసేసి వచ్చాను చేపల మార్కెట్. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అలవాటు పడిపోయిన జనాలందరూ అక్కడ పోయేసి మనం ప్రతి జనాభాలో పెట్టాలంటే రెవెన్యూ పెంచాలా, ఇక్కడ కార్పొరేషన్ రెవెన్యూ రావాలా. రెవెన్యూ వచ్చినప్పుడే 50 రోడ్లు కావా కట్టుకోగలుగుతారు. అందువల్ల దీన్ని పునరుద్ధరించడం మంచిది. కానీ సిటీ ఎక్కువ అయినప్పుడు వాళ్ళంటే మనం చిత్తూరు మార్కెట్ తీసుకోవాలి, దాన్ని ఇంకా డెవలప్ చేసి, నేను చింతామణి చూసాను, ఆ ఏదంతా చూసినాను. ఎందుకంటే ఆవులు, పొట్టేలు ఇవన్నీ ఇతర వాటికి మీరు ఇంకా పునరుద్ధరిస్తే మంచిది. ఎందుకంటే మొదలు రమణలో చెప్పారు యాడ్ ఉన్నారు, యాడ్ ప్రకారం చేయాలని. ఇది వచ్చి యాడ్ కాదు, ఇది మామూలుగా వెజిటేబుల్ టౌన్ సంబంధించింది. కాబట్టి దయచేసి మీరు చేసేది, మీరు మాట్లాడే విధానం చూసి చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ట్యాక్స్ కట్టాలంటే రోడ్ వేసిన ట్యాక్స్ కట్టాలి. అది నేను చెప్పాను. కుప్పం పట్టణంలోనే వెనుకబడిన తరగతుల మరియు
ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పం పట్టణంలోని పాతపేటలో ఉన్న బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాల్లో దోమల ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కిటికీలకు మెస్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనాలు శిథిల దశకు చేరడంతో నూతన భవనాల నిర్మాణానికి దాదాపు 200 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండే విధంగా భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఈవో వెంకటేశ్వర్లు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ వాసు, ఐరాల ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.